श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున సీతామాతను చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు మేము నిన్ను తినేస్తాము అని చాలా క్రూరంగా మాటలంటూ ఆమెను భయపడేలాగా చేస్తూ ఉండడం మనం గమనించాం. అంతలోనే త్రిజట అనేటువంటి ఒక వృద్ధ రాక్షసి అకస్మాత్తుగా గాఢ నిద్ర నుంచి మేల్కొని ఏ విధంగా శ్రీరాముడు వచ్చి సీతను తీసుకెళ్తూ ఉన్నటువంటి సన్నివేశాలు తను కలలో చూచినటువంటి విషయాన్ని రాక్షస స్త్రీలందరికీ చెప్పి సీత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి, ఆమెను క్షమాపణ కోరండి అని ప్రకటించడం, ఆ మాటలు విన్నటువంటి సీతామాత ఒకసారిగా సంతోషాన్ని పొందటం, ఇవన్నీ జరగడం మనం గమనించాం. మరి ఈ విషయాలన్నింటినీ చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడు చూస్తూ ఉన్నాడనమాట. అంతసేపు కూడా ఆయన అలా ఒక పక్కగా నక్కి ఎవరికీ కనిపించకుండా సీత మాటలను, రాక్షస స్త్రీల మాటలను, రావణాసురుని మాటలను ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు. ఇంకా ఆయన అనుకుంటున్నాడనమాట, మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సీత, ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి సీత, ఒకవేళ నేను వెళ్ళి ఏదైనా మాట్లాడినా కూడా ఆమె నన్ను నమ్ముతుందా? ఎందుకంటే ఒకసారి రావణాసురుడు సన్యాసి రూపంలో వచ్చి నన్ను మోసం చేశాడు. కాబట్టి ఒక రాక్షసుడు జింక రూపంలో వచ్చి మోసం చేశాడు. అలాంటప్పుడు నేను వెళ్తే కూడా నన్ను కూడా ఒక మాయావిగా అని అనుకుంటుంది, కానీ నన్ను రాముని యొక్క దూతగా నమ్ముతుందా అని ఆయన ఆలోచనలో పడ్డాడనమాట. కానీ రాముని వద్దకు వెళ్ళే లోపల ఏదో ఒక విధంగా అయితే నేను ఆమెలో భయాన్ని పోగొట్టాలి, ఆశాభావాన్ని కలిగించాలి. లేకపోతే ఇలాంటి నిస్పృహలో ఏ సమయంలోనైనా సరే ఆమె తన జీవితాన్ని వదిలేయచ్చు. కాబట్టి నేను ఏదో ఒక రకంగా సీతను ఓదార్చాలి అని ఆయన మనసులో అనుకుంటూ ఉన్నాడనమాట. కానీ ఇక్కడ రాక్షస స్త్రీలందరూ ఉన్నారు. మరి వారి మధ్యలోకి వెళ్ళి నేను ఎలా మాట్లాడుతాను? ఏదో ఒక విధంగా మాట్లాడితే మరి వాళ్ళందరూ చూసి మళ్ళీ మిగిలినటువంటి రాక్షసులను పిలవడం, తర్వాత సీత ఇంకా భయపడిపోవడం జరుగుతుంది. అలా అని వెళ్ళిపోతే ఏమీ చేయకుండా మరి సీత నుంచి ఏం సందేశం తీసుకొని వచ్చావు అని రాముడు అడిగితే నేనేం చెప్పను. ఎలాంటి పరస్పర సంభాషణ లేకుండా వాళ్ళు ఎలా స్వాంతన పొందుతారు? అంటే రాముడు ఎలా ఉన్నాడని సీత తెలుసుకోకపోతే, సీత ఎలా ఉంది ఇక్కడ అని రాముడికి చెప్పకపోతే వాళ్ళిద్దరూ ఎలా స్వాంతన పొందుతారు అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడనమాట. తర్వాత ఇంకా ఇలా అనుకుంటున్నారు, కావలి వాళ్ళు అశ్రద్ధగా ఉన్నప్పుడు అదును చూసి నేను వెళ్ళి సీతను కలుసుకుంటాను. నేను ఒకవేళ కలుసుకున్నానే అనుకోండి, ఆమెతో సంస్కృత భాషలో మాట్లాడితే ఆమెకు నా మాటల మీద గురి ఏర్పడుతుంది. ఎందుకంటే రాక్షసులకు సంస్కృతం రాదు కదా. కానీ నేను ఒక బ్రాహ్మణునిలాగా సంస్కృతంలో మాట్లాడితే భిక్షుక వేషంలో వచ్చిన రావణునిలాగా కనిపిస్తానేమో అని మళ్ళీ అనుకుంటున్నాడు. పోనీ నేను అయోధ్య మాండలికంలో ఆమెను సంబోధిస్తే అప్పుడు నన్ను నమ్ముతుందేమో సీతామాత అని అనుకుంటున్నాడు. కానీ నేను ఒక వానరాన్ని, ఒక మనిషిలాగా నేను ప్రసంగిస్తే ఆమెకు మళ్ళీ రావణుడే వచ్చాడనే అనిపిస్తుంది. కాబట్టి రావణుడు ఏ రూపంలోనైనా రావచ్చు అని ఆమె గట్టిగా నమ్ముతూ ఉంది. రాక్షసులు కామరూపులు కాబట్టి ఏ రూపంలో అయినా రావచ్చు. కాబట్టి రావణాసురుడే ఈ కోతి రూపంలో వచ్చాడేమో అని ఆమె భయపడి కేకలు పెట్టిందంటే ఆ కేకలకు కావలి వాళ్ళందరూ అప్రమత్తమైపోయి వచ్చేస్తారు. అప్పుడు నేను చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని అంతా రసాభాస అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అని ఆయన పలు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఆలోచన చేసి
ఒకవేళ నేను రాక్షసులందరినీ కూడా జయించగలిగాను అనుకోండి, అంటే ఒకవేళ సీతామాత నన్ను చూసి అరిచినప్పుడు రాక్షసులందరూ వస్తే వాళ్ళందరినీ నేను జయిస్తాను, కానీ నేను అలసిపోతాను. అలసిపోయి అప్పుడు మళ్ళీ నేను సముద్రాన్ని లంఘించగలుగుతానో లేదో అని ఆయన ఆలోచిస్తున్నారన్నమాట. ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించి తర్వాత ఏం చేయాలి అని ఆయన చెట్టు మీద నుంచి మెల్లగా క్రిందికి దిగబోతూ మళ్ళీ ఒక్కసారిగా ఆయన అలాగే కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఒక విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత ఆయనకు ఏమనిపించిందంటే, నేను రాముని యొక్క సందేశాన్ని అందజేస్తాను. అందజేసినప్పుడు ఆమెకు ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే రాక్షసులు ఎవరూ కూడా రామనామాన్ని పలుకరు కదా. కాబట్టి నేను రాముని యొక్క విషయాలన్నింటినీ కూడా ఈ మహా అశోక వృక్ష శాఖలలో నుంచి నేను గానం చేస్తాను అని ఆయన ఆలోచించి ఇలా పాడుతున్నాడనమాట. ఇక్ష్వాకుకుల సంజాతుడు, ధర్మాత్ముడు, మహావీరుడు, దశరథుడనే ఒక మహారాజు అయోధ్యను పాలించుచుండెను. అతడు పొందెను నలుగురు పుత్రులను, వారిలో శ్రీవిష్ణువు అవతారమై అనంత మహిమోపేతుడై రాముడంటే మక్కువ ఆ రాజుకు. కైకేయికి ఇచ్చిన వరములతో రాముని కానల పంపదలచెను. తండ్రి మాటను నిలబెట్టుటకై సీతాలక్ష్మణులతో రాముడేగెను. ఋషులను భయపెట్టుచున్న రాక్షసుల వధించెను రాముడు. హరిణమైన మారీచుని సాయముతో సీతను అపహరించెను రావణుడు. అంతట సీతకై అన్వేషించుచు రాముడు సుగ్రీవునితో మైత్రి నెరపెను. దక్షిణమున సీతను గాలించుటకై నను హనుమంతుని అతడు పంపెను. కొండలు కోనలు ఎన్నో దాటి విశాల సాగరమును లంఘించి తిని. ఎట్టకేలకు నీ జాడను కనిపెట్టి విజయమిప్పుడు సాధించి తిని. తన ప్రియతమ సతివగు నిన్ను రక్షించుటకై రాముడు వచ్చును. నీ పతి ప్రాణములు నిలుపుటకై నాకొక సందేశమును ఇప్పుడియ్యవా అని ఆయన పాడాడనమాట. అప్పుడు పాడి మౌనంగా ఉన్నాడు. ఆ మాటలన్నీ ఆ పాట రూపంలో ఉన్నటువంటి రామగానమంతా కూడా ఆ సీతామాత వినింది. విని ఎవరబ్బా ఈ మాటలు అంటున్నది అని సీత చెట్టుపైకి చూస్తూ ఉంది. అక్కడ హనుమంతుడిని చూడగానే సీత నేను కలగంటున్నానా అని అనుకునింది. మరి కలలో వానరాలను చూడడం అమంగళకరం అని మళ్ళీ తనలో తానే గొనుక్కునింది. మరి అమంగళకరమైనటువంటి వానరాన్ని చూశాను కలలో, ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది? రామునికి రావణుని వలన ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఇంకా రకరకాలుగా ఆమె ఆలోచించి మళ్ళీ వెక్కి వెక్కి ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది. మళ్ళీ తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె ఇలా అనుకుంటూ ఉందన్నమాట. ఈ స్వప్నంలో వానరం చూచిన మీదట నేను రామలక్ష్మణుల కోసం ప్రార్థించాలి, కానీ అసలు నాకెలా కల వచ్చింది? నేను ఎలా కలగనగలిగాను? రాముని నుండి వియోగం పొంది వేదనతో ఒక్క క్షణమైనా కూడా నేను నిద్రపోలేకుండా ఉన్నాను. మరి అసలు నిద్రపోకుంటే నాకు ఎలా స్వప్నం వస్తుంది? కాబట్టి నేను ఎటు చూసినా రాముడే కనిపిస్తాడు. నాకు చెవులకు ఏ మాటలు విన్నా రాముని స్వరమే వినిపిస్తుంది. నేను రాముని గురించి ఇంకొకటి ఆలోచించలేకపోతున్నాను. కాబట్టి నేను వానరాన్ని చూడడం అనేది వాస్తవమై ఉండదు. ఆ వానరం ఒక భ్రమ అని నేను అనుకోలేకుండా ఉన్నాను. ఎందుకంటే అది చాలా వాస్తవంగా కనిపించింది, బాగా నాకు వినిపించింది. ఓ బ్రహ్మ, ఓ ఇంద్ర, సూర్యదేవ, వాయుదేవులారా, దయచేసి ఆ వానరం నిజంగా ఉండేలాగా చేయండి, అది కల కాకుండా ఉండేలాగా చేయండి అని సీతామాత ప్రార్థిస్తుందన్నమాట. ఎందుకంటే కళ అయితే ఇంకా తను అనుకున్నదే తనకు వినిపిస్తుంది. కళ కాకపోతే ఎవరో రామగానం చేసేవాళ్ళు ఒక్కరైనా ఇక్కడికి వచ్చారు అని ఆమె సంతోషపడుతూ ఉంది. కాబట్టి రాముని గురించి చెప్పిన ఆ మాటలు నాకు శుభమును చేకూర్చేలా చేయండి అని ప్రార్థించింది. అప్పుడు చెట్టులో దాగి ఉన్నటువంటి హనుమంతుడు కిందికి దిగి వచ్చాడు. సీత ఎదుట ముకులిత హస్తములతో నిలిచి, అమ్మా ఎవరో దేవత వలె కనిపిస్తున్నావు, నీవు రామునికి సహధర్మచారివే అయి ఉంటావు అని అనుకుంటున్నాను అని చెప్తున్నాడు.
మరి హనుమంతునికి తెలియదా ఈమె సీత అని అంటే తెలుసు. కానీ ఆయన ఆమె యొక్క నమ్మకాన్ని పొంది ఆ, ఆ, ఆమెనే తనను చూడండి, ఇప్పుడు నిజంగా హనుమంతుడే వచ్చి ఉంటే బాగుండేది అనుకునేలాగా చేశాడు. ఆ విధంగానే ఇతడు హనుమంతుడు ఆ రాముని యొక్క దూతే అని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన అలా అంటున్నాడనమాట. ఆయనకు తెలిసినా కూడా ఆ విధంగా తెలియనట్టు ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు రాముని పేరు వినటంతోనే సీత చాలా ఆనందం చెంది హనుమంతుని ప్రశ్నలకు సమాధానంగా దాదాపు తన జీవిత వృత్తాంతాన్నిటినీ చెప్పిందనమాట. ఏ విధంగా దశరథ మహారాజు రాముని, లక్ష్మణుని, తర్వాత తనను అడవులకు పంపిన విషయము, ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు, రావణుడు తనను తీసుకుని వచ్చిన విషయం వరకు అన్ని వివరంగా చెప్పింది అని చెప్తూ ఆమె ఇలా అనింది. నేను రామునితో కలిసి ఉన్నంత వరకు మనుషులు అనుభవించేటువంటి అన్ని రకాల సుఖాలను నేను పొందాను అని చెప్తుంది. అంటే భర్త తోడుగా ఉన్నప్పుడు అన్ని సుఖాలు అనుభవించినట్లే అని ఆమె భావిస్తూ ఉంది. అంత గొప్ప పతివ్రత శిరోమణి సీతామాత. ఇప్పుడు ఎన్ని ఐశ్వర్యాలు చూపిస్తున్న రావణుడు ఆమె దాని పట్ల ఆసక్తి చూపించలేదు. కాబట్టి అడవుల్లో ఉన్నా కూడా నేను అన్ని భోగాలు అనుభవించాను రామునితో ఉన్నంత వరకు అని చెప్తూ ఉంది. మరి ఆ విధంగా వర్ణించి చెప్పిన తర్వాత చివరగా నేను జీవించటానికి రావణుడు 2 మాసముల వ్యవధి మాత్రమే ఇచ్చాడు. ఈలోగా రాముడు ఇక్కడికి రాకపోతే నా ప్రాణాలను నేను త్యజిస్తాను, వదిలేస్తాను అని వివరించింది. ఆమె నమ్మకమును పొందినటువంటి హనుమంతుడు నేను రాముడు పంపగా వచ్చిన దూతను, ఆయన క్షేమంగా ఉన్నాడు. నీ జాడ కనిపెట్టడానికై రాముడు నన్ను ఇక్కడికి పంపించాడు. నీ యోగక్షేమాల గురించి ఆయన ఎంతో కుతూహలంతో ఉన్నారన్నమాట. ఏ విధంగా ఉంది సీత అని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు అని చెప్పారు. ఆ విషయాలు విన్నటువంటి సీత ఎంతగానో ఆనందించింది. అమితమైనటువంటి సంతోషంతో వాళ్ళిద్దరూ కూడా పరస్పరం సంభాషించుకుంటూనే ఉన్నారు. అయితే వారు అలా సంభాషణలో నిమగ్నులై ఉండగా హనుమంతుడు క్రమంగా సీతకు మరింత దగ్గరవుతూ వస్తున్నాడనమాట. అంటే ఒక తల్లితో కొడుకు మాట్లాడుతూ ఉంటే ఆ వాత్సల్యంతో ఎలా చెప్పమ్మా ఇంకా చెప్పు అని దగ్గరికి జరుగుతారో అలా కొద్దిగా దగ్గరికి జరిగారు. అయితే అది గమనించినటువంటి సీత మాత్రం ఆకస్మికంగా ఒక ఆలోచన చేసింది. ఇతను వానరు రూపంలో ఉన్న రావణుడేమో, అందుకే ఇలా దగ్గరికి వస్తున్నాడు. అందువలన ఆమె అనుకుంటుంది, అయ్యో నీ మాయకు లోబడి నీతో నేను మాట్లాడుతూ కూర్చున్నానే, ఇది ఎంత జుగుప్సాకరమైనటువంటి విషయం అని ఆమె అరిచిందనమాట. ఆ తర్వాత ఇంకా నేల మీదికి ఒరిగిపోయింది. దుఃఖంతో అలసిపోయిన ఆమె ఇలా మారువేషంతో నా దగ్గరికి వచ్చిన నీవెంత నీచుడవు అంటూ మళ్ళీ హనుమంతుణ్ణి నిందించింది. ఇన్ని నెలల పాటు రావణుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సీత ఎవరిని నమ్మలేకపోతుందన్నమాట. కానీ మరుక్షణం మళ్ళీ అనుకుంటూ ఉంది, ఈ వానరాన్ని చూస్తే నా హృదయంలో ఆనందం కలుగుతుంది. బహుశా నా అనుమానాలు నిజమై ఉండకపోవచ్చు. ఇది నిజంగానే రాముడు నుంచి వచ్చినటువంటి దూత అయి ఉండవచ్చు అని భావిస్తుంది. ఆ తర్వాత స్థిమితపడిన తర్వాత సీత తిరిగి హనుమంతునితో ఇంకా ఇలా మాట్లాడుతుంది. దయచేసి నాకు రాముడిని గురించి ఇంకా చెప్పు. ఆయన గురించి నీవు చేసినటువంటి వర్ణనలు నా వీణులకు హృదయానికి అత్యంత సంతోషదాయకంగా ఉన్నాయి. ఆయన బాగున్నారు కదా, ఎలా ఉన్నారు, ఎవరితో స్నేహం చేశారు, మరి నా కోసం ఎక్కడెక్కడ వెతికారు, తర్వాత ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కదా, ఇంకా ఇలా రకరకాలుగా ఆమె అడుగుతుందన్నమాట. నిజానికి సీతారాముని వియోగం వలన తీవ్రమైన విరహంతో కూడినటువంటి ఉత్కంఠతో ఉంది. అందువలన ఆమె మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంది అంటే కొంతమంది పిచ్చివాళ్ళు గబగబా అడుగుతూ ఉంటారు మింద అవునా అలా జరిగిందా, ఏమిటి, ఎక్కడ, ఎలా అన్నట్టుగా చాలా ఉన్మాద స్థితిలో అడుగుతూ ఉందన్నమాట. ఒక మతి భ్రమించిన స్త్రీ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది. ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఈ వానరం ఒక భూతమై ఉండొచ్చు. బహుశా నా ఆవేదన కారణంగా నా మనస్సు సంతులనం తప్పి ఇతడిని చూస్తున్నట్లు నేను ఊరికే ఊహిస్తున్నానేమో అని మళ్ళీ అనుకుంటూ ఉంది. ఒక క్షణం నమ్ముతుంది, ఒక క్షణం నమ్మలేకపోతుంది.
అలా కూడా నేను ఆలోచించనేకూడదు. నా మనస్సు చాలా కల్లోలంగా ఉంది. కాబట్టి నా మనసు ఎలా చెప్తే నేను ఎందుకు అలా నమ్మాలి? ఇతని మాటలు బట్టి చూస్తే ఈ వానరుడు రాముని సేవలోనే ఇక్కడికి వచ్చినట్లు కనిపిస్తుంది అని మళ్ళీ అనుకుంటుంది. అయితే వట్టి వానరమాత్రుడు సముద్రాన్ని లంఘించి ఇంతవరకు ఎలా వస్తాడు? నేను ఎలా నమ్ముతాను? ఇతను మారువేషంలో వచ్చిన రావణుడే అయి ఉంటాడు అని మళ్ళీ అనుకుంటూ ఉంది. ఈ విధంగా సీత సందేహాలను హనుమంతుడు అర్థం చేసుకోగలిగాడనమాట. మరి ఆమె భయాన్ని పోగొట్టడం కోసం ఆయన మళ్ళీ రాముణ్ణి కీర్తించడం మొదలుపెట్టి ఆమెకు పలు రకాలుగా రాముని గురించి చెప్తూ ధైర్యం కలగజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడు హనుమంతుణ్ణి పరీక్షించాలని అనుకునింది సీత. ఇప్పుడు హనుమంతునితో చెప్తుంది, దయచేసి నీవు రాముని ఎలా కలుసుకున్నావు ఆ వృత్తాంతాన్ని నాకు తెలియచేయి. ఎందుకంటే ఈయనేమో వానరుడు, ఆయనేమో నరుడు. మరి అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం జరిగింది? అంతేగాక రాముని యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణుని యొక్క దేహ లక్షణాలు, రాముని యొక్క దేహ లక్షణాలు నాకు పూర్తిగా వివరించి వర్ణించు. అంటే అసలు వాళ్ళు ఎలా ఉంటారో, నువ్వు వాళ్ళ స్నేహితుడు అయితే వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలిసే ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళ గురించి నాకు చెప్పు అని అడిగింది. అప్పుడు హనుమంతుడు ఓ విదేహ రాజకుమారి అని చెప్తూ ఇలా పలుకుతున్నాడు అన్నమాట. రాముడు సూర్యుని తేజస్సు కలిగినవాడు, భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు కలిగినవాడు, బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో అంత బుద్ధి కలిగినవాడు, ఇంద్రుని కీర్తి ఎలా ఉంటుందో అంతటి కీర్తి కలిగినవాడు, ఆయన అందరినీ రక్షించేవాడు, లోకంలోనే ఆయన మర్యాద పురుషోత్తముడు, లోకులతో ఎలా ప్రవర్తించాలి అని మర్యాద తెలిసినవాడు, 4 వర్ణాలను కూడా ఆయన రక్షించేవాడు, రాజ్య పరిపాలన చక్కగా చేయడం తెలిసినవాడు, వేదాల గురించి తెలిసినవాడు. రాముని నేత్రాలు అరవింద దళాలను పోలి ఉంటాయి, ఆయన భుజములు విశాలంగా ఉంటాయి, బాహువులు బలమైనవి, ఆయన మెడ శంఖాకారంలో ఉంటుంది, ఆయన కళ్ళు తామ్ర రంజితంగా ఉంటాయి, ఆయన కంఠస్వరం అంటే మాట్లాడితే ఆయన దుందుబి వలె గంభీరంగా నినదిస్తుంది, ఆయన రొమ్ము, మణికట్టు, పిడికిలి అనే 3 స్థానములు చాలా కఠినంగా ఉంటాయి, ఆయన వక్షం, నాభివలయం, ఉదరం అనే 3 స్థానాలు చాలా ఉన్నతమైనవి, ఆయన నేత్రములు, నఖకరములు, కాలి మడమలు అనే 3 స్థానాలు అరుణిమగలవి, ఆయన కంఠధ్వని చాలా గంభీరంగా ఉంటుంది, ఆయన నాభి లోతైనది, ఆయన శీఘ్రగామి, ఆయన మెడ మీదను ఉదరం మీదను 3 రేఖలుంటాయి, ఆయన కంఠము, లింగము, పిక్కలు, పృష్ఠము అనే 4 స్థానములు కురుచగా ఉంటాయి, ఆయన సింహం వలె, వ్యాఘ్రం వలె, గజం వలె, వృషభం వలె 4 విధాలుగా ఆయన నడవగలడు, ఆయన వర్ణము, నోరు, నేత్రములు, జిహ్వ, పెదవులు, తాలువు, స్తనములు, నఖములు, కరములు, పాదములు అనే 10 స్థానములు పద్మములలాగా ఉంటాయి, ఆయన వెంట్రుకలు, చర్మము, వేళ్ళ కనుపులు, గ్రహణ శక్తి చాలా సూక్ష్మమైనవి, నిజానికి ఇవేగాక ఇంకా ఎన్నో ఉత్తమ లక్షణాలు ఆయనకున్నాయి అని హనుమంతుడు ఏకధాటిగా ఆయనను వర్ణిస్తూ ఉన్నాడనమాట. ఆయన నఖశిఖ పర్యంతము ఎంతగా రాముణ్ణి ఆరాధిస్తున్నాడు అనే విషయాన్ని మనము ఈ వర్ణనను బట్టి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆ లక్ష్మణుని సౌందర్యం కూడా అమేయమైనది. శ్రీరాముడు శ్యామల వర్ణంలో ఉంటే లక్ష్మణుడు బంగారు వర్ణంలో ఉన్నాడు. ఆ సోదరులిద్దరినీ నేను ఋషముఖ పర్వతం వద్ద కలుసుకున్నాను. నీవు రావణుని చేత ఎత్తుకుని పోబడుతున్నప్పుడు వానరుల మధ్య జార విడిచినటువంటి ఆభరణములను మేము రామునికి చూపించాము. అప్పుడు రాముడు చూచి చాలా పరవశుడయ్యాడు. ఆయన యొక్క నేత్రములలో అశ్రువులు నిండాయన్నమాట. సుగ్రీవునితో ఆయన మైత్రీ బంధమును నెలకొల్పుకోవడానికై రాముడు వాలిని వధించాడు. ఆ మేలుకు ప్రత్యుపకారం చేయడానికి సుగ్రీవుడు లక్షలాది వానరులను పంపించి ప్రపంచమంతటా నీ కోసం విస్తృతమైన అన్వేషణ ప్రారంభింపజేశారు. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈ సుదూర ప్రాంతంలో నేను నిన్ను కనుగొన్నాను అని హనుమంతుడు సీతతో చెప్తున్నారన్నమాట. ఇంకా ఇలా చెప్తున్నారు, నేను వానరులలో మహాబలవంతుడైన కేసరి యొక్క నందనుడను, అంటే కేసరి పుత్రుడను. నా తండ్రి ముందు మలయ పర్వతాలలో నివసిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత గోకర్ణ పర్వతానికి మారాడు. ఆయన శంభసాధనుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి
మహాదానవుణ్ణి సంహరించాడు. ఎందుకు అంటే దేవర్షులను పీడిస్తూ ఉంటే అతను వాళ్ళ యొక్క ప్రార్థన మీద ఆ శంభసాధనుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత కేసరి యొక్క పత్ని అయినటువంటి అంజనాదేవి యొక్క గర్భంలో వాయుదేవుని వలన నేను జన్మించడం జరిగింది అని తన యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా ఆయన వివరించాడు. రాముని గురించి హనుమంతుడు చేసిన వర్ణన మీదట అతడు నిజంగానే తన భర్త చేత పంపబడినటువంటి దూత అని సీతమ్మకు నమ్మకం కుదిరింది. ఆమె ఆనంద బాష్పాలు రాల్చసాగింది. అప్పుడు హనుమంతుడు అదే మంచి సమయమని భావించి, అంటే ఇంకా సీతమ్మ వారు తనని దూతగా నమ్మింది అని ఆయనకు అర్థమైందన్నమాట. భావించి ఆయన రాముడిచ్చినటువంటి అంగుళీకమును, ఆ ఉంగరమును తీసి సీతకిచ్చాడు. దానిని తీసుకుని ఆమె చూసి గుర్తించింది. దాని యొక్క బంధనం లోపల ఉన్నటువంటి తన యొక్క ప్రియమైన భర్త యొక్క పేరును చూసి రాముడే స్వయంగా వచ్చాడా అన్నంత సంతోషాన్ని పొందిందన్నమాట సీత. ఓ హనుమంతా, ఈ కానుకను ఇచ్చినందుకు గాను నీకు నేను శాశ్వతంగా రుణపడి ఉన్నాను. నా కోసమై నువ్వు ఇక్కడికి రావటం నీ ఔదార్యాన్ని చాటుతుంది. అంటే నీకు ఎలాంటి స్వార్థ చింతన లేకుండా నిస్వార్థంగా కేవలం రాముని కోసం నన్ను చూడటానికి ఇంత దూరం వచ్చావు కదా అని ఆమె చాలా ఆనందంతో పొగుడుతూ ఉందన్నమాట. ఇప్పుడు దయతో మరింతగా రాముని గురించి నాకు చెప్పు అని అంటూ ఉంది. అయితే రాముడి గురించి చెప్పడానికి ముందు హనుమంతుడు చేతులు జోడించి చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో రామునికి తెలియనందువల్లనే ఆయన నిన్ను రక్షించడానికి ఇక్కడికి రాలేదు తల్లి. నీవు లేక రాముడు ఒక్క క్షణమైన మనశ్శాంతి ఎరుగడు. నిజంగానే నేను తిరిగి వెళ్ళి నీవు ఇక్కడున్న విషయం రామునికి చెప్పగానే ఆయన తక్షణమే వచ్చి రావణుణ్ణి సంహరిస్తాడు అని బదులిస్తాడు. 2 మాసముల తర్వాత రావణుడు నన్ను వధించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇది చాలా అత్యవసరమైన సమయం. నువ్వు వెంటనే వెళ్ళి రామునికి గట్టిగా నొక్కి చెప్పాలి ఈ విషయాన్ని అని సీత కూడా చెప్తూ ఉంది. నన్ను రామునికి తిరిగి అప్పగించు అని రావణునికి ఆయన యొక్క తమ్ముడు విభీషణుడు పదే పదే చెప్తూ ఉన్నాడు. సీతను తీసుకెళ్ళు, రామునికి అప్పగించేసే అవసరం లేదు మనకు ఈ యుద్ధము అని చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా రావణుడు వినడం లేదు. అంతేకాకుండా రాముని చేతులలో రాక్షసుల వినాశనం నేడో రేపో జరుగుతుందని అవింధ్యుడు అనేటువంటి జ్ఞానవంతుడు కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక వృద్ధ మంత్రి అన్నమాట రావణుని దగ్గర. ఆయన హెచ్చరిక చేసినా కూడా ఆయన వినటం లేదు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి రామునికి ఈ విషయాన్ని తెలియజేయి అని సీత తొందరపడుతూ ఉందన్నమాట. అప్పుడు హనుమంతుడు ఇలా సూచించాడు. నీకు ఇష్టమైతే నిన్ను నా వీపు మీద కిష్కిందకు తీసుకుని వెళ్తాను. తక్షణమే నిన్ను రామునికి అప్పగిస్తాను. నేను సముద్రం మీదుగా ఎగురుతూ ఉంటే రాక్షసులు నాతో పోటీ పడలేరు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే వాళ్ళకన్నా నేను చాలా వేగంగా వెళ్ళగలుగుతాను అని హనుమంతుడు సీతమ్మ వారికి చెప్తూ ఉన్నాడు. అయితే ఆ విషయం వింటూనే సీతమ్మ వారి యొక్క హృదయం పులకించిపోయిందన్నమాట. కానీ అంత చిన్న వానరం అలా పలుకుతూ ఉంటే ఆమెకు చాలా, అంటే చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఎలా అనుకుంటామో అలా పలుకుతుందన్నమాట. నీ ప్రతిపాదన చూస్తే ఒక వానరం చేసే ప్రతిపాదనలాగే ఉంది. ఇంతటి చిన్న జీవివి నువ్వు నన్ను సముద్రం మీద ఎలా మోసుకెళ్ళగలుగుతావు, కనీసం ఎలా ఊహించగలుగుతున్నావు అని అనుకుంటుంది. ఆ మాట అనగానే హనుమంతునికి ఒకంత అవమానం జరిగినట్టు ఆయన బాధపడతాడనమాట. ఎందుకంటే పాపం ఆయన ఇంతవరకు అందరి చేత పొగడబడినాడే కానీ ఎవరు తనని తక్కువగా మాట్లాడలేదు. కానీ సీతమ్మ వారు తన శక్తిని శంకించేసరికి ఆయన కొద్దిగా అవమానం పొంది నా గురించి ఈమె ఇంత తక్కువగా భావిస్తోందా అని అనుకుని వెంటనే తన శక్తి సామర్థ్యాలను రుజువు చేయడం కోసం హనుమంతుడు తన యొక్క బృహత్ రూపాన్ని ప్రదర్శించాడు. చాలా పెద్దగా పెరిగిపోయాడనమాట. పెరిగిపోయి ఈ విధంగా చెప్తున్నాడు. నీకు ఇష్టమైతే లంకా నగరాన్ని అంతటినీ నేను పెకలించి వేసి రావణునితో సహా నేను రాముని వద్దకు తీసుకొని పోయి అప్పగించుతాను. అందువలన దయచేసి నా గురించి నీకున్న సందేహాలను విడిచిపెట్టు అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు సీత ఆ మహాకాయాన్ని చూసి అప్పుడు చెప్తుంది, అవును నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నిశ్చయంగా నన్ను సముద్రం మీదుగా మోసుకుపోగలిగినంత బలశాలివే. అయితే నా ఆలోచన అంత
అసమంజసమైంది కాదు అని అనుకుంటాను. ఎందుకంటే నువ్వు మహావేగంతో ఆకాశంలో పోతూ ఉంటే నేను సొమ్మసిల్లి కింద పడిపోయే అవకాశం ఉంది. అక్కడ మొసళ్ళు, తిమింగలాలు ఇలాంటి ఉన్నటువంటి సాగరంలో పడిపోతే మరి ఎలా? కాబట్టి నేను రాలేను. అంతేకాకుండా రాక్షసులంతా కలిసి వచ్చి నీ మీద దాడి చేశారనుకో, నువ్వు వాళ్ళతో పోరాడటంలోనే పూర్తిగా నిమగ్నమై ఉంటావు. అప్పుడు నువ్వు నన్ను రక్షిస్తావా, లేకపోతే వాళ్ళతో యుద్ధం చేస్తావా? ఇది కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా రాక్షసులందరినీ సంహరించగలిగినా కూడా రాముని యొక్క కీర్తి మాత్రం తగ్గిపోతుంది. కాబట్టి ఓ హనుమంత, నేను సంపూర్ణంగా నా పతిదేవునికే అంకితురాలై ఉన్నందున నేను రాముని తప్ప ఇతరుల యొక్క దేహాలను స్పర్శించగోరను. ఒకవేళ నువ్వు అంటావేమో, మరి రావణుడు నిన్ను అపహరించిన వేళ నిన్ను ముట్టుకున్నాడు కదా అని. అప్పుడు నేను నిస్సహాయురాలై ఉన్నాను. అంతేకాక ఇంకా వేరే గత్యంతరం లేదు. కానీ ఇప్పుడు రాముడే స్వయంగా వచ్చి ఈ దుష్ట రావణుని వధించి నన్ను కాపాడాలి. ఈ కార్యం ఒక్కటే రాముని యొక్క అద్భుత ఖ్యాతిని అతిశయింపచేస్తుంది అని సీతామాత అంటున్నదనమాట. అందుకు హనుమంతుడు బదులు పలుకుతూ, నువ్వు పతివ్రతవు, రాముని యొక్క ధర్మపత్నివి. అందుకే నువ్వు నీ స్థాయికి తగినట్లుగా పలికావు. నీ పలుకులు చాలా అభినందనీయములు. నేనిక వెళ్ళి వస్తాను తల్లి అని అంటున్నాడనమాట. అయితే నేను నిన్ను యథార్థంగా కలుసుకున్నట్లుగా రామునికి ఆయనకు కూడా నమ్మకం కలగాలి కదా, సీతను కలుసుకొని వచ్చాడు అని. మరి నేను ఎలా ఆయన్ను నమ్మించాలి? ఏ విధైనా సరే నాకు ఒక చిహ్నం ఏదైనా ఉంటే దయచేసి నాకు ఇవ్వు అని ఆయన అన్నాడు. అప్పుడు సీత తన యొక్క అశ్రుపూరిత నేత్రములతో చాలా హీనమైన స్వరంతో, అంటే చాలా నీరసంగా ఉంది ఆమె, ఇలా చెప్తూ ఉందన్నమాట. హనుమంత, నీవు నన్ను కలుసుకున్నట్లు రామునికి నమ్మిక కలిగించడానికి నేను చెప్పే ఈ వృత్తాంతాన్ని నువ్వు ఆయనకు చెప్పు. ఎందుకంటే ఇది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. మేము చిత్రకూటంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఒక రోజున జలక్రీడలాడిన పిమ్మట రాముడు తడిగా ఉన్నటువంటి తన శరీరంతోనే వచ్చి నా ప్రక్కనే కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక కాకి వచ్చి నా మాంసాన్ని తినడం కోసం ఉవ్విళ్ళూరుతున్నట్లుగా నన్ను ముక్కుతో పొడవడం ప్రారంభించింది. అయితే దాన్ని తోలేయాలని నేను ఒక మట్టిగడ్డను తీసి దాని మీదకు విసిరాను. కానీ ఆ మొండికాకి ఏం చేసింది? ఆ స్థలం వదలకుండా పక్కనే ఒకచోట దాక్కొని ఉంది. ఇంకా అది వెళ్ళడం లేదని నేను కోపగించి నా పైటలోని ఒక పోగును లాగటంతో, అంటే పొరపాటున చేయి ఇలా ఎత్తినప్పుడు ఆ కంకణాలకు తగులుకొని ఒక పోగు లాగటంతో ఆ పైట జారింది. అది చూసినటువంటి రాముడు నన్ను చూసి నవ్వాడనమాట. ఈ విధంగా కాకి మళ్ళీ వచ్చి నన్ను పొడిచింది. నేను రాముని తొడపై కూర్చొని ఆయన ఆశ్రయాన్ని పొందుతూ ఉంటే, అంటే ఈ కాకి వదలడం లేదు అని ఆలోచిస్తూ ఆమె అక్కడ రాముని యొక్క తొడిపై కూర్చొని ఆశ్రయం పొందింది. అప్పుడు రాముడు నవ్వినందుకు, తర్వాత ఈ కాకి పొడిచినందుకు కూడా ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయన్నమాట. ఆ విధంగా ఆమె ఏడుస్తూ పూర్తిగా అలిసిపోయింది. నేను రాముని బాహువుల్లోనే నిద్రపోయాను. కొద్దిసేపట్లో ఆయన కూడా నిద్రలోకి జారుకున్నాడు. అదే అదునుగా భావించినటువంటి ఆ కాకి మళ్ళీ ఒకసారి తిరిగి ఎగురుతూ వచ్చి నా వక్షోజాలపైన గోర్లతో రక్కింది. అప్పుడు అక్కడ నుంచి రక్తపు బిందువులు కారి అవి రాముని మీద పడగానే ఆయన నిద్రలో నుంచి మేల్కొన్నాడు. మరి నా వక్షోజాలపై గీరుకుపోయిన గాయములను చూచి రాముడు చాలా కోపగ్రస్తుడై ఈ పనిని చేసిన పాపాత్ముడెవరు అని నన్ను అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. ఇంకా చెప్పకముందే దూరాన ఉన్నటువంటి రక్తం అంటుకొని ఉన్న కాలిగోళ్ళు ఉన్నటువంటి కాకి అక్కడ ఉండడం ఆయన చూసి చాలా ఆగ్రహోదగ్రుడై తన యొక్క దర్భాసనంలో నుంచి ఒక దర్భను తీసి ఆయన దానిపైన బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసి ఆ దర్భ బగబగా మండుతూ ఉండగా రాముడు దానిని కాకిపైకి విసిరాడు. అప్పుడు ఆ పక్షి ఆ దర్భాయుధం తనను తరుముతూ ఉంటే ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయితే ఆ కాకి అలా ఎగురుతూ ఆకాశంలోకి వెళ్ళింది. ఎక్కడికి? ఇంద్రుని దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే అది ఇంద్రుని యొక్క తనయుడు. మరి బ్రహ్మాస్త్రం వెన్నంటితే అది ప్రపంచమంతా తిరిగింది. ఇంకా దాని నుంచి ఎవరు ఆయనకు రక్షణ కల్పించలేకపోయారన్నమాట. కాబట్టి అది దాని తండ్రి కూడా దానికి సహాయపడలేదని
ఇంకా ఎట్టకేలకు తిరిగి 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 మళ్ళీ వచ్చి రాముని పాదాల దగ్గరే పడి శరణు అడిగింది. అప్పుడు పాలిపోయి అలసిపోయినటువంటి ఆ కాకిని చూసి రాముడు దయార్థ హృదయంతో క్షమించాడు. అయితే ఈ బ్రహ్మాస్త్రం విఫలం కాకూడదు, అందువలన ఏదో ఒక చోట దాన్ని దెబ్బ తగలవలసిందే, కాబట్టి ఎక్కడ వదలమంటావని అంటే అప్పుడు ఆ మాటలకు కాకి తన యొక్క కుడి కంటి యొక్క చూపును నాశనం చేయవలసిందిగా అడిగిందన్నమాట. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము దాని కుడి కంటి చూపును నాశనం చేసింది. ఆ తర్వాత ఇంద్రుని యొక్క తనయుడైనటువంటి ఆ కాకి ప్రణామాలు చేసి వెళ్ళిపోయింది. అందుకే కాకులకు ఒక కన్నే కనిపిస్తుంది అంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా రామునితో జరిగినటువంటి తన దివ్య లీలా వృత్తాంతాన్ని చెబుతూ సీత దుఃఖ వివశురాలైంది. అంతటా ఆమె యొక్క అశ్రుపూరిత నేత్రాలతో ఇంకా ఇలా చెప్తూ ఉంది. ఓ హనుమంత, గతంలో అల్పమైన ఒక కాకి మీద రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మరి ఇప్పుడు ఈ రావణుడు నా మీద దాడి చేశాడు. అయినా కూడా నన్ను తీసుకొచ్చా కూడా రాముడు మాత్రం ఇంకా రావణుని చంపడానికి రాలేదు. ఆయనకి ఏమైనా నా మీద ప్రేమ తగ్గిపోయిందా, లేదా నేను ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి మహాపాపకార్యం వలన ఇప్పుడు రాముడు నన్ను నిరాదరిస్తున్నాడా అని మళ్ళీ ఏడుస్తుందన్నమాట. మరి నిస్పృహకు గురైనటువంటి సీతను ఉత్సాహపరచడానికి హనుమంతుడు ఆమెకు ధైర్యం చెబుతూ, రాముడు నీ నుంచి చాలా విరహాన్ని అనుభవిస్తూ దుఃఖసాగరంలో ఉన్నాడు తల్లి. ఇప్పుడు దయచేసి రామునికి చూపించడానికి ఏదో ఒక వస్తువును ఇవ్వు అని అన్నాడు. అప్పుడు సీతాదేవి ఒక నిట్టూర్పు విడిచి, కనీసం నేను కాపాడబడతాననే కొంత నిజమైన ఆశ నాకు ఇప్పుడు కలిగింది. నీవు ఏదో ఒక విధంగా రాముణ్ణి త్వరగా ఇక్కడకు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇంకా 2 మాసాలు రావణాసురుడు సమయం ఇచ్చాడు. కాబట్టి అంతవరకు నేను బ్రతికుండగలుగుతానో లేదో, ఈ దుఃఖంతో మరణిస్తానేమో అని పలుకుతూ తన యొక్క కొంగు ముడి తీసి గతంలో తాను శిరోభూషణంగా అంటే తలకు అలంకరించుకునేటువంటి ఒక ఉజ్వలమైనటువంటి చూడామణిని తీసి హనుమంతునికి ఇచ్చింది. ఇస్తూ ఇది చూసినప్పుడు రామునికి 3 వ్యక్తులు గుర్తుకు వస్తారు. ఎందుకంటే రాముడు మరియు ఆయన తండ్రి సమక్షంలో మా తల్లి దీనిని నాకు పెండ్లి కానుకగా ఇచ్చింది. కాబట్టి ఓ హనుమంత, నీవు త్వరగా తిరిగి వెళ్ళి రాముని శీఘ్రమే వచ్చి నా దుర్భర దుఃఖాన్ని అంతం చేయవలసిందిగా కోరుతున్నాను అని పలికింది. అప్పుడు హనుమంతుడు సీతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరుతుండగా సీత కన్నీటితోనూ గద్గద స్వరంతోనూ, దయచేసి రామునికి నచ్చచెప్పి నన్ను కాపాడటం కోసం త్వరపడమని చెప్పు అని పలుకుతూ ఉందన్నమాట. ఆ విధంగా అక్కడ ఎంతో కాలం తర్వాత రామనామాన్ని కీర్తించగలిగిన ఒక జీవి వచ్చినందుకు అసలు ఆ హనుమ వెళ్తూ ఉంటే సీత ఎంతో బాధపడుతూ ఉందన్నమాట. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, చింతించకు తల్లి, రావణుణ్ణి రాక్షసులను వధించటం కోసం రాముడు, లక్ష్మణుడు, వానర యోధులు ఇక్కడికి రావడం త్వరలోనే నువ్వు చూస్తావు అని ఆయన సమాధానమిచ్చాడు. దయచేసి ఒక్కరోజు ఇక్కడే ఉండు హనుమ అని సీత మళ్ళీ అడుగుతూ ఉంది. నీ సాంగత్యం వలన నా దుర్భర బాధలు ఒకంత ఉపశమనం పొందాయి. కాబట్టి నేను కొంత ఆశలు పెంచుకోగలిగాను. ఎందుకంటే ఇంకా నేను మరణిద్దామని అనుకున్నాను, కానీ నీ వలన నేను కొంతవరకు స్వాంతన పొందాను. ఈ విశాల సాగరమును మరి వానరాలు ఎలా దాటి వస్తాయి అని మళ్ళీ ఆమెకు సందేహం కలుగుతుందన్నమాట. నేను అనుకుంటున్నానేమో, గాలిలో మేడలు కడుతున్నానేమో, ఇంకా వచ్చి నన్ను కాపాడుతారని. కానీ గరుత్మంతునికి, వాయుదేవునికి, నీకు, మీ ముగ్గురికి తప్ప రామలక్ష్మణులు కూడా ఇంత సామర్థ్యం ఎలా ఉంటుంది? మరి ఇంత సముద్రాన్ని దాటి రాగలగడానికి హనుమంత, నువ్వు ఒంటి చేత్తో నన్ను రక్షించగలవని నాకు తెలుసు. కానీ ఎలాగైనా సరే రాముడే వచ్చి నన్ను కాపాడాలి, రాక్షసుల్ని చంపి నన్ను రక్షించాలి అని నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉందన్నమాట. అప్పుడు మాత్రమే ఆయన యొక్క ఖ్యాతి విశ్వవిఖ్యాతం అవుతుంది అని వేడుకుంటూ ఉంది. అందుకు హనుమంతుడు బదిలిస్తూ, సుగ్రీవుని సేనలలో ఉన్నటువంటి వానరులందరిలో కూడా నా సమానులుగా ఉన్నవారు నాకన్నా గొప్ప వాళ్ళే ఉన్నారు, కానీ నాకన్నా తక్కువ శక్తి కలిగిన వాళ్ళు లేరు తల్లి అని చెప్తున్నారు. చూడండి ఎంత వినయం ఉందో ఆయనకు.
అంటే నాలాంటి అల్పులు ఇంకా లేరు, నేనే అందరికన్నా అల్పుణ్ణి. ఎందుకంటే ఎవరైనా దూతగా చాలా అల్పుణ్ణి మాత్రమే పంపిస్తారు, కాబట్టి నన్ను పంపించారు. కాబట్టి నీ సందేహాలన్నీ నువ్వు మానేసేయి. తప్పకుండా మేమందరము వచ్చి ఇక్కడ అవసరమైతే రామలక్ష్మణులను నా వీపుపై మోస్తూ అయినా సరే సముద్రాన్ని దాటి నేను తీసుకొని వస్తాను అని బదులిచ్చాడు. అప్పుడు సరే అని సీత బదులిస్తూ, రాముని కోసం నేను మరో సందేశం ఇస్తున్నాను. ఏంటంటే, ఒకసారి అడవిలో నా యొక్క ముఖాలంకరణలు చెరిగిపోయినప్పుడు ఒక ఎర్రని మట్టితో ఆయన ఆ విధంగా నా చెక్కిళ్ళపైన రంగు పూసినట్లు పూశాడన్నమాట. అంటే ఆ విధంగా సంతోషంగా ఉన్న సమయంలో ఆ సమయాన్ని గుర్తు చేయి అని కూడా చెప్తూ ఉందన్నమాట. అప్పుడు హనుమంతుడు ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. సిద్ధమయ్యి తన యొక్క విముక్తి శీఘ్రమే జరిగేలాగా చూడమని సీత పదే పదే వేడుకుంటూ ఉండడాన్ని కూడా చూచి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. మరి సీతను కాపాడాలి అంటే అసలు రాక్షసుల యొక్క యథార్థ శక్తి ఎంతటిదో మనం ముందే నిర్ధారించాలి. అప్పుడే కదా మనం వచ్చిన కార్యం పూర్తయినట్లు. అంటే శత్రువు యొక్క బలం ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి. అందుకని రావణునికి కోపం తెప్పించాలి అని ఆయన అనుకొని ఆయన యొక్క ఈ విలాసమైనటువంటి ఉద్యానవనమైన ఈ అశోకవనాన్ని నేను ధ్వంసం చేస్తాను. అప్పుడు కోపం వచ్చి రావణుడు ఆయన బలాన్ని ప్రదర్శిస్తాడు. అప్పుడు అతని బలం ఎంతో నేను తెలుసుకుంటాను అని అనుకుంటున్నాడు. రాక్షసరాజు తన సేన పైన దాడి చేయడానికి పంపినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా నాశనం చేసి రాముని వద్దకు తిరిగి వెళ్తాను అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత హనుమంతుడు అశోక వృక్షాలను పడగొట్టడం, పెకలించి వేయడం మొదలుపెట్టాడు. కొలనులో ఉన్నటువంటి ఆ నీళ్ళన్నిటినీ కల్లోలితం చేశాడు. పర్వతాగ్రాలను నుగ్గునుగ్గు చేశాడు. అంతేకాకుండా ఆ వనాన్నంతటినీ కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడనమాట. పక్షులు, జంతువులు అంటే ఏవైతే ఆ చెట్లపైన ఆ ఉద్యానవనాలలో సేదతీరుతూ జీవిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా భయంతో అరుపులు చేస్తూ, ఎంతో ధ్వనులు చేస్తూ, అరుస్తూ పరిగెడుతున్నాయన్నమాట. హనుమంతుని యొక్క విధ్వంసకాండ వలన వచ్చినటువంటి ఆ ధ్వనులు వినిపించడంతో అక్కడ ఉన్నటువంటి కావలిగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉలికిపాటుతో మేల్కొని వాళ్ళు వనద్వారం వద్ద వచ్చి నిలబడి ఉన్నటువంటి హనుమంతుని యొక్క మహాకాయాన్ని చూసి వారి గుండెలు గుబిల్లుమన్నాయి. భయపడిపోయారు. మేమే రాక్షసులము, ఇంత పెద్ద శరీరాలతో ఉన్నాం, కానీ ఇతనెవరి మరీ పెద్ద ఆకారంతో ఇంత భయంకరంగా ఉన్నాడు, ఇంత పెద్ద మహాకాయాన్ని కలిగి ఉన్నారు అని వాళ్ళు భయపడిపోయారన్నమాట. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఎవరైతే సీతను చుట్టుముట్టి ఉన్నారో వాళ్ళందరూ, ఈ ప్రాణి ఎవరు, నీవు అతడు ఏం సంపాదించుకుంటూ ఉన్నారు అని సీతను ప్రశ్నిస్తూ ఉన్నారు. హనుమంతుడు ఎవరో తనకు తెలియదంటూ సీత అతడు ఎవరో భయంకరమైన రాక్షసుడే అంటాడు. మీరంతా రాక్షసులే కాబట్టి అతనెవరో మీకే తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? అతని మహాకాయాన్ని, భయంకరమైన రూపాన్ని చూసి నాకు కూడా భయంగా ఉంది అని అంటుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి కొందరు రాక్షస స్త్రీలు కొంతమంది అక్కడే ఉండి సీతకు కావలిగా మిగిలిన వారు వెళ్ళి విషయాన్ని రావణునికి చెప్తారు. ఆ రాక్షస స్త్రీలు తమ రాజుకు గౌరవపూర్వకంగా ప్రణామాలు చేసి, ఒక మహాకాయుడైనటువంటి శక్తివంతుడైనటువంటి వానరుడు ఇక్కడికి వచ్చాడు. సీతతో మాట్లాడిన తర్వాత అతడు సీత ఉన్న కొద్ది ప్రదేశంను మాత్రం వదిలి మిగిలిన అశోకవనాన్నంతా చిన్నాభిన్నం చేశాడు. కానీ సీతను అడిగితే మాత్రం అతనెవరో నాకు తెలియదు అని అంటున్నది అని చెప్తారనమాట. అప్పుడు రావణుడు ఆగ్రహించి తక్షణమే హనుమంతుని పట్టుకోవడానికని ఒకరు కాదు, ఇద్దరు కాదు, 80,000 మంది రాక్షసులను పంపిస్తాడు. అది ఎలాంటి రాక్షసులు? భయంకరమైనటువంటి రాక్షసులను పంపించాడు. ఆ సైనికులు తమ ఆయుధాలను ఊపుకుంటూ తమ ఎదుటకు రాగానే హనుమంతుడు తన రూపాన్ని మరింతగా విస్తరించి భీకరంగా తన తోకను జులిపించాడనమాట. దాని వలన కలిగినటువంటి ఆ మహాశబ్దానికి లంకా నగరం అంతా కూడా ఒక్కసారిగా ఆ శబ్దం ప్రతిధ్వనించింది. అప్పుడు హనుమంతుడు, నేను శ్రీరాముని బంటును, నేను తలుచుకుంటే 1000 మంది రావణులను చంపగలను అంటూ సవాల్ చేస్తాడు. హనుమంతుడు పెద్ద పెట్టున గర్జించటంతో రాక్షసులు భయపడిపోతారన్నమాట. అయినప్పటికీ వాళ్ళు అన్ని వైపుల నుండి అతనిపై దాడి ప్రారంభిస్తారు.
హనుమంతుడు ద్వారం వద్ద పడి ఉన్నటువంటి ఒక ఇనుప దుంగను దొరకపుచ్చుకొని గాలిలో ఎగురుతూ రాక్షస సేనంతటిని మట్టు పెడతాడు. బతికిపోయిన కొద్దిమంది రావణుని వద్దకు పరుగున పోయి జరిగినటువంటి మారణకాండనంతా వివరిస్తారు. ఆ వార్త వింటూనే రావణుని యొక్క నేత్రాలు కోపంతో మండిపోతాయన్నమాట. అగ్ని జ్వాలలు వస్తున్నాయా అన్నంత కోపంతో ఆయన చూస్తాడు. అప్పుడు హనుమంతునితో పోరాడవలసిందిగా అత్యంత శక్తివంతుడైనటువంటి ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి అనేటువంటి వాణ్ణి రావణుడు పంపిస్తాడు. ఆ జంబుమాలి వచ్చే లోపల హనుమంతుడు అశోకవనంలో ఉన్నటువంటి రాక్షసుల సంరక్షక దైవమైనటువంటి ఆ దైవం ఉన్న భారీ మందిరం ఉంది కదా, 1000 స్తంభాల పైన, ఆ భారీ మందిరాన్ని ధ్వంసం చేస్తాడు. ఒక మహాపర్వతమంత ఎత్తు ఉన్న మందిరాన్ని ఎక్కి తన పంజాలతో దాన్ని ముక్కలు చేస్తే అది కూలుతూ చేసిన శబ్దాలకు లంకా నగరం అంతా కూడా వణికిపోయిందన్నమాట. అంతటా హనుమంతుడు రామలక్ష్మణులకు జయము జయము, నా పేరు హనుమంతుడు, రాక్షసులు చూస్తూ ఉండగానే ఇప్పుడు నేను లంకను సర్వనాశనం చేస్తాను అని అంటాడు. హనుమంతుని కంఠధ్వని ఎలా ఉందంటే, ఎక్కడైనా పిడుగు పడితే ఎలా మనము ఒక్కసారిగా ఉలిక్కి పడతామో అలాగా ఆ ధ్వని వాళ్ళ గుండెల్లో దడ పుట్టించింది. 100 మంది మందిర రక్షకులు తమ ఆయుధాలను చేతబట్టుకొని అతని చుట్టుముట్టారన్నమాట. అప్పుడు క్రుద్ధుడై హనుమంతుడు ఆలయ స్తంభములలో ఒక దానిని పైకి గిరగిరా తిప్పి ఇతర స్తంభములతో అది ఒకదాంతో ఒకటి రాసుకోవడం వలన అగ్ని అనేది వచ్చింది. ఆ జ్వలిస్తున్న స్తంభంతో హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి రాక్షస రక్షకులందరినీ నాశనం చేయగా మందిరం యావత్తూ కూడా జ్వాలలలో చిక్కుకుపోయింది. రామునికి, లక్ష్మణునికి, వానరులకు జయము జయము అని హనుమంతుడు పదే పదే నినాదాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు గాడిదలు లాగుతున్నటువంటి రథంపై ప్రయాణిస్తూ తన వింటి త్రాటిని లాగి వదిలిన శబ్దము ఆకాశాన్నంతటిని భయంకరంగా ప్రకంపనలతో నింపుతూ ఉండగా అక్కడికి జంబుమాలి వచ్చాడనమాట. రంగప్రవేశం చేశాడు. ఇంకా టైం వేస్ట్ చేయకూడదు అని కాలయాపన లేకుండా జంబుమాలి ఒక బాణంతో హనుమంతుని ముఖాన్ని, మరో 10 బాణాలతో అతని యొక్క బాహువులను కొట్టాడు. అప్పుడు హనుమంతుని ముఖం అంతా కూడా రక్తం అలుముకునింది. ఇంకా చాలా కోపం వచ్చింది హనుమంతునికి. ఒక పెద్ద శిలాఖండాన్ని, అంటే పెద్ద బండరాయిని తీసుకొని మహాశక్తితో దాన్ని జంబుమాలికి మీదికి విసిరాడు. అయితే జంబుమాలి 10 బాణాలతో దాన్ని ముక్కలు చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒక మహావృక్షాన్ని పెకలించి దానిని గిరగిరా తిప్పుతూ ఉండగా హనుమంతుని చేతులను అది విడవకముందే జంబుమాలి మళ్ళీ 4 బాణాలతో దాన్ని విరిచేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు 5 బాణాలతో హనుమంతుని బాహువులను, మరో 10 బాణాలతో ఒక క్షిపణితోనూ అతని వక్షమును ఛేదించాడు. ఇంకా హనుమంతుడు మహావానరయోధుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఒక ఇనుప గదను తీసుకుని గిరిగిరా తిప్పి జంబుమాలి వక్షస్థలం మీద కొట్టాడు. కొడితే ఆ ఇనుప గద రాక్షసునికి ఎంత బలంగా తాకిందంటే అతని కాళ్ళు, అతని తల, అతని రథానికి కట్టబడిన గాడిదలు ఏవి కూడా గుర్తించడానికి వీలు లేకుండా కలగాపులగంగా ముద్ద అయిపోయాయి అన్నమాట. జంబుమాలి మరణించాడు. ఎప్పుడైతే జంబుమాలి మరణించాడనే వార్త విన్నాడో రావణుడు ఇంకా మరింత కోపగ్రస్తుడైపోయాడు. తన ప్రధాన మంత్రి అయినటువంటి మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులలో ప్రధాన మంత్రి యొక్క 7 పుత్రులను ఒక పెద్ద సైన్యంతో వెళ్ళి హనుమంతునిపై దాడి చేయమని ఆదేశించాడు. అప్పుడు ఆ రాక్షసులు తమ రథాలలో అశోకవనమును సమీపించేసరికి ఆ వనం యొక్క తోరణ ద్వారం వద్ద హనుమంతుడు నిలిచి ఉంటాడు. అది చూస్తారు వాళ్ళు. చూసి వెంటనే రాక్షసులు భారీగా బాణాలతో వర్షం కురిపిస్తారు హనుమంతుని పైన. ఒక్క క్షణం సేపు హనుమంతుడు మన కళ్ళకు కనిపించనంతగా అన్ని బాణాలు వదులుతారనమాట. అయితే హనుమంతుడు చెంగున ఆకాశంలోకి ఎగిరి వాళ్ళ దాడి నుండి తప్పించుకుంటాడు. ఆ పైన బిగ్గరగా గర్జిస్తూ విరుచుకుపడ్డాడు. క్షణాల్లో హనుమంతుడు తన బాహువులతోనూ పాదాలతోనూ అసంఖ్యాకులైనటువంటి రాక్షసులను దెబ్బతీసి పడగొట్టి మరికొందరిని తన గోర్లతో ఖండాలుగా చీల్చివేస్తాడు. ఇంకొందరు హనుమంతుని వక్షస్థలము ఊరువుల తాకిడికే నుగ్గునుగ్గైపోతారు. మరికొందరు హనుమంతుని గర్జన వలన, ఆ శబ్దం వలనే దిగ్భ్రాంతులై అలాగే నేల మీద పడిపోతారు.
ఇంకా ప్రధాన సచివుని యొక్క అంటే ముఖ్యమంత్రి యొక్క మొత్తం 7 పుత్రులు అందరూ కూడా చనిపోతారనమాట. తక్కిన యోధులందరూ కూడా భయపడి కాళ్ళకు బుద్ధి చెప్పి పరిగెడతారు. హనుమంతుడు తోరణ ద్వారం వద్ద తిరిగి వచ్చి ఇంకా ఎవరు యుద్ధానికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమందిని పంపించినా ఇలా చీమల్ని నలిపేసినట్టు ఆయన నలిపి అవతల పారేస్తున్నాడు. అప్పుడు రావణుడు 5 ప్రముఖ సేనాధిపతులను భారీ సైన్యంతో పంపుతూ, ఈ హనుమంతుడు వట్టి వానరమై ఉండడు, ఒక కోతి ఇలా చేయగలుగుతుందా, ఎవరో అతిలోక శక్తిశాలి అయి ఉన్నాడు, కాబట్టి మీరు అతన్ని బంధించండి, అతన్ని చంపడానికి ప్రయత్నం చేయొద్దండి, ముందు అతన్ని బంధించండి అని చెప్తాడు వాళ్ళ సేనాధిపతులకు. ఆ తర్వాత రాక్షస సేన హనుమంతుణ్ణి అన్ని వైపుల నుండి చుట్టుముట్టింది. అప్పుడు దుర్ధరుడు అనేటువంటి సేనాధిపతి 5 బాణాలను వదిలి హనుమంతుని ఫాల భాగమును భేదించాడు. అది కేవలం హనుమంతుని ఆగ్రహమును గురి చేయటంతో ఆయన ఇంకా పెద్ద పరిమాణంలోకి వ్యాకోచించాడనమాట. ఒక్క గెంతున ఆకాశంలోకి ఎగిరి ఒక పర్వతాన్ని తాకిన మెరుపులాగా దుర్ధరుని రథంపై పడ్డాడు. హనుమంతుని యొక్క మహాకాయం ఆ విధంగా రథంపై పడగానే రథం ముక్కలు ముక్కలైపోయింది. దుర్ధరుడు అతని గుర్రాలు అన్నీ నుగ్గునుగ్గయి మరణించారు. తమ సహచరుడు ఈ విధంగా చనిపోవడం చూసి అక్కడున్నటువంటి మిగిలినటువంటి సేనాధిపతులు మండిపడ్డారన్నమాట. వాళ్ళల్లో విరూపాక్ష, యుపక్షులు అనేటువంటి సేనాధిపతులు ఇద్దరూ కూడా గాల్లోకి ఎగిరి తమ గదాయుధాలతో హనుమంతుని వక్షస్థలంపై కొడతారు. హనుమంతుడు ఒక్క ఉదుటన నేలపైకి దూకి ఒక ఎత్తైన వృక్షాన్ని పెకలించి ఆ సేనాధిపతులిద్దరికి చావు దెబ్బ కొడతాడు. ఇక ప్రఘసుడు, భాసకర్ణుడు అనే 2 సేనాధిపతులు కూడా ఇద్దరు హనుమంతుని ఎదుటకు వచ్చి ఒక శూలంతో, క్షిపణులతో హనుమంతుణ్ణి పొడుస్తూ ఉంటారు. ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తం అవుతుంది. ఇంకా ఎప్పుడైతే ఆ రక్తం వస్తుందో కోపంతో హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని, దాని మీద ఉన్న జంతువులు, వృక్షములతో సహా పెకలించి దాన్ని ఆ 2 రాక్షసులను ఉన్న చోటు విసిరి వాళ్ళను గుజ్జుగా చేసేస్తాడనమాట. ఇలా 5 సేనాధిపతులు కూడా అడ్డు లేకుండా పోతారు. అప్పుడు హనుమంతుడు తక్కిన సైన్యమును సునాయాసంగా నాశనం చేసేస్తాడు. మరి హనుమంతుడు మరణించిన అశ్వములతో బాది తక్కిన అశ్వములను చంపేస్తాడు. అంటే ఇంకా ఆయనకు వేరే ఆయుధాలు ఏం అవసరం లేదు. పర్వతాలు, చెట్లు, చనిపోయిన గుర్రాలు వీటినే తీసుకొని కొట్టడమే. కొన్ని ఏనుగులతో మోది తక్కిన ఏనుగులను నుగ్గునుగ్గు చేసేశాడు. మృత సైనికుల దేహాలతో తక్కిన సైనికులను కొట్టి చంపేశాడు. విరిగిన రథములను చేతుల్లో తీసుకొని మిగిలిన రథాలను ధ్వంసం చేశాడు. మనం ఎలా అయితే ఒక గోలీ తీసుకొని ఇంకో గోలీని కొడతామో అలా ఆయన ఆడుకుంటున్నాడు ఆ రాక్షసులతో. నేలను ఖండాలైనటువంటి అనేక మృతదేహాలతో నింపి హనుమంతుడు మరోసారి తోరణ ద్వారం వద్ద వచ్చి నిలబడ్డాడు. ఇంకెంతమంది అయినా రండి అన్నట్టుగా. ఆ మారణకాండ గురించి వింటూనే రావణుడు తన సమీపంలో ఆసీనుడై ఉన్నటువంటి తన యొక్క కుమారుడు అక్షుని వైపు కేవలం దృష్టి సారిస్తాడు. అంటే ఇంక నువ్వు వెళ్ళు అని. మరి కథన కుతూహలంలో ఉన్నటువంటి ఆ యువరాజు తన తండ్రి భావాన్ని అర్థం చేసుకుంటాడు. అంటే చెప్పనవసరం లేదు, ఒక్కసారి కొడుకు వైపు చూడగానే ఆ కొడుకు అర్థం చేసుకున్నాడు. ఇంకెప్పుడెప్పుడో యుద్ధం చేయాలా అని అతను కూడా ఉవ్విళ్ళూరుతున్నాడు అనమాట. వెంటనే ఆయన తన ఆసనం మీద నుంచి ముందుకు దుంకి వెళ్తాడనమాట. అప్పుడు 8 గుర్రాలచే లాగబడుతున్నటువంటి గాలిలో ప్రయాణించగలిగినటువంటి తన మాయారథాన్ని అధిరోహిస్తాడు. ఎవరు? అక్షకుడు. అప్పుడు అశోకవనమును సమీపిస్తూనే అతడు హనుమంతునిపై బాణాల వర్షం కురిపిస్తాడు. అక్షుడు బాగా సమీపానికి రావటంతో వారిద్దరి మధ్య భయంకరంగా ద్వంద్వయుద్ధం జరుగుతుంది. ఆ ద్వంద్వయుద్ధం వలన అక్కడ ఉన్నటువంటి లంకా నగరం యొక్క భూమి అంతా కూడా కంపిస్తూ ఉంది. సూర్యుడు మసకబారాడు, గాలి వీచడం కూడా ఆగిపోయింది. అంత భీకరంగా యుద్ధం జరుగుతుంది. అక్షుడు వదిలినటువంటి 3 బాణాలు తన శిరస్సులో గుచ్చుకుంటాయి హనుమంతునికి. అప్పుడు హనుమంతుడు ఇంకా తన దేహాన్ని పెంచసాగాడు. రాక్షసుడు బాణములు వర్షిస్తూనే ఉన్నాడు. అయితే యువకుడైనటువంటి అక్షుడు బాలుని వలె తన శక్తికి గర్విస్తూ గడ్డితో కప్పబడిన గోతిని సమీపించే ఏనుగులాగా నిర్భయంగా హనుమంతుణ్ణి ఎదుర్కొంటున్నాడు. అంటే
ఏనుగు అక్కడ నేల ఉందనుకొని వెళ్తే ఏమవుతుంది, గడ్డి పరిచి ఉన్న చోట గోతిలో పడిపోతుంది. అలాగా అతనికేమో యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు, కానీ హనుమంతుని శక్తిని అంచనా వేయలేకపోతున్నాడు. కాబట్టి ఆ విధంగా వెళ్తున్నాడు అనమాట. అక్షుని బాణాలు తాకిన మీదట హనుమంతుడు ఉగ్ర రూపాన్ని పొంది ఆకాశంలోకి ఒక్కసారి పైకి ఎగురుతాడు. ఎగిరి అప్పుడు అక్షుడు నిరంతరాయంగా బాణాలు వదులుతూ ఉంటే ఆ హనుమంతుని వెంట వెళ్తూ ఉంటాడనమాట. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూనే చాకచక్యంగా వాటి బారి నుంచి తప్పించుకుంటుంటాడు. ఇతను బాణాలు వదులుతున్నాడు, హనుమంతుడు బాణాలు తప్పించుకొని అటువైపు నుంచి ఇటువైపుకు అలా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక బాణము తన వక్షస్థలంలో గుచ్చుకోగానే హనుమంతుడు తన శత్రువు యొక్క కౌశలాన్ని మనస్సులోనే మెచ్చుకుని చిన్నవాడైనా కూడా ఈ రాక్షసుడు చాలా వీరోచితంగా పోరాడుతున్నాడు, నిజంగా ఇతన్ని చంపాలని నేను కోరుకోవటం లేదు. అయితే యుద్ధం సాగిన కొద్దీ ఇతని శక్తి సామర్థ్యాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. ఇతన్ని చంపకపోతే నేను పరాజయం పొందుతాను. అందువలన వ్యాపిస్తున్నటువంటి ఈ అగ్నిని తక్షణమే ఆర్పివేసినట్లు ఇతన్ని నేను వెంటనే వధించేస్తాను, అదే మంచిది అని అనుకున్నాడనమాట. అనుకుని తన వేగాన్ని పెంచుతూ హనుమంతుడు ఒక్క చెరుపుతో అశ్వములన్నింటినీ చంపివేస్తాడు. అప్పుడు ఎలా వెళ్ళాలో తెలియనటువంటి ఆ రథము నేలపై కూలి ఖండాలుగా ముక్కలైపోతుంది. అక్షుడు తన ధనుస్సును ఖడ్గాన్ని ధరించి శిథిల రథం నుంచి పక్కకి దుంకి స్వర్గమునకు వెళ్తున్న ఋషిలాగా ఆకాశంలోకి ఎగురుతాడు. అయితే చురుకైన హనుమంతుడు అక్షుని కాళ్ళు దొరకబుచ్చుకొని రావణపుత్రుని కొన్ని వేల మార్లు గిరగిర తిప్పి బలంగా నేలకేసి కొడతాడు. అప్పుడు ఆయన అవయవములన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి వక్షస్థలం నుగ్గునుగ్గైపోయి రక్తం కక్కుకుంటూ చనిపోతాడనమాట. ఇంకా ఆకాశంలో ఉన్నటువంటి హనుమంతుడు యొక్క విజయమును చూసిన ఋషులు ఆయనను ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారన్నమాట. ఎంత గొప్పగా యుద్ధం చేసి ఈయన ఆ రాక్షసుని చంపాడా అని చూస్తున్నారు అందరూ ఋషులు. రావణుని యొక్క హృదయం భీతావహమైంది. ఇప్పుడు రావణునికి భయం అనేది మొదలైంది. అంతవరకు ఆయన భయాన్ని బయటికి ప్రదర్శించలేదు, ఇప్పుడు అతనికి భయం మొదలైందన్నమాట. అని ఇక్కడ రావణుని ఇంతగా భీతి కొల్పినటువంటి ఈ సన్నివేశం దగ్గర మనము ఆపేద్దాము. రేపటి రోజున మిగతా విషయాల గురించి చర్చించుకుందాము. హరే కృష్ణ.